హరే కృష్ణ. ప్రతిరోజు ఒక కథలో కొత్త కథకి స్వాగతం. ప్రతి సంవత్సరం ఒక పిల్లాన్ని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు సమ్మర్ హాలిడేస్లో. తిరిగి ఒక 2-3 వారాల తర్వాత మళ్ళీ అందరు కలిసి వచ్చేసేవాళ్ళు. ఇట్లా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పిల్లాడు ఒకరోజు తండ్రితో అంటాడు, నాన్న ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను కదా, నేనే వెళ్తాను, నేను ఒక్కడే వెళ్తాను అని చెప్తాడు. అయితే కొంతసేపు ఆలోచించిన ఆ తల్లిదండ్రులు సరే అని చెప్తారు. ట్రైన్ ఎక్కించడానికి రైల్వే స్టేషన్కి వస్తారు. వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉన్నాక ఆ కొడుకుకి తగు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లాడు కొంచెం అసహనంగా, నాకు అన్నీ తెలుసులే, ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయానని చెప్పేసి అంటాడు. అప్పుడు తండ్రి ఒక చీటీ తీసి ఆ పిల్లాడు జోబులో పెడతాడు. నీకు ఒకవేళ భయం కలిగితే కనుక ఈ చీటీ తీసి చూసుకో అని చెప్తాడు. సరే అని చెప్తారు. ట్రైన్ కదులుతుంది. కదిలిన తర్వాత కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆ పిల్లాడికి కొంచెంగా భయం కలుగుతూ ఉంటుంది. కొత్త మొహాలను చూస్తూ ఉంటారు. వాళ్ళ కంపార్ట్మెంట్లో అపరిచితులు హల్చల్ చేస్తూ ఉంటారు. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. అంతా హడావిడిగా ఉండి ఆ పిల్లాడి కొంచెం అసౌకర్యంగా కనిపిస్తుంది. అయితే ఇంతలో ఒక విచారకరమైన మొహంతోని ఒక అపరిచిత వ్యక్తి ఈ పిల్లాడినే చూస్తూ ఉంటాడు. అతనికి భయం ఇంకా పెరిగిపోతుంది. ఆ ట్రైన్ కుదుపులకి, ఆ స్పీడ్కి ఆ పిల్లాడి భయంతో ఉంటాడు కదా, కడుపులో తిప్పినట్టుగా అయిపోతుంది. అయితే ఎంతో అనీజీగా ఉంటున్న పిల్లాడికి తండ్రి చెప్పిన మాట గుర్తొస్తుంది. ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందో జోబులో పెట్టిన చీటీ తీసుకొని చదువు అని చెప్పేసి. ఏంటబ్బా అని జోబులోని చీటీ తీసి చదువుతాడు. చదివితే అందులో ఏం భయపడకుండా నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు అమ్మయ్యా అనుకొని నా తల్లిదండ్రి నాతోనే ప్రయాణిస్తున్నారు కదా అనే ఒక అభయం చేత ఆ అబ్బాయికి ఉన్న ఆ ఆందోళన, ఆ భయము, ఆ కడుపులో తిప్పడం ఇట్లాంటి వికారాలని పోయి ప్రశాంతంగా కూర్చుంటాడు. అయితే ప్రతి మనిషికి భగవంతుడు కూడా పెట్టి పంపించే చీటీ ఇదే. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భయపడకు, ధైర్యాన్ని కోల్పోకు, నేనున్నాను అని భగవంతుడు పెట్టే చీటీ అది. అట్లా భగవంతుడి రూపంలో పక్క కంపార్ట్మెంట్లో ఎవరో ఒకరు మన కోసం ఉండవచ్చు. అలాగే అదే కంపార్ట్మెంట్లో మనలాంటి వారు భగవంతుడి రూపంలో వచ్చి వాళ్ళకి సహాయపడతారో ఏమో అనేసి ఇంకొంతమంది చూస్తూ ఉంటుండొచ్చు. అయితే ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అధైర్యపడవద్దు, భయపడకూడదు అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే ఈ కథని మీ స్నేహితులకి, బంధువులకు షేర్ చేయండి. హరే కృష్ణ.